హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇంకా ఈ మధ్య అయితే లాంగ్ వీడియోస్ పెట్టడం చాలా వరకు తగ్గించానండి. కుదరట్లేదు. అప్పుడప్పుడు షార్ట్ వీడియోస్ అయితే పెడతా ఉన్నాను. ఇంకా ఈరోజైతే అక్షయ తృతీయ రోజు వీడియో అండి ఇదైతే. ఆ రోజు ఇంకా వాకిలంతా తుడిచేసుకొని గుమ్మం ముందు ముగ్గు అయితే పెట్టుకున్నాను కదా, సో అదైతే చూపిస్తూ ఉన్నాను. కలర్ వేసేటప్పుడు మంచి కలర్గా అనిపించింది. కాస్త ఎండపడి కొంచెం బాగా ఆరేసరికి ఆ కలర్ అంతా డల్గా అయితే తెలుస్తుంది. ఇంకా ఈరోజైతే ఇక్కడ గుమ్మానికైతే అవి కొత్తగా తెప్పించానండి. అంటే మీషోలో ఆర్డర్ పెట్టాను. నేను ఆర్డర్ పెట్టింది ఇంకొక కలర్ అండి, ఎల్లో కలర్ పెట్టాను నేను. అవి అయితే ఈ కలర్ వచ్చాయి. ఇంకా సరే మళ్ళీ రిటర్న్ పెట్టడం ఎందుకు, ఇంకో సెట్ పెట్టుకుందాంలే అని చెప్పేసి ఇంకా సో అది అయితే అలాగే ఉండిచ్చేసుకున్నాను. అక్షయ తృతీయ రోజు అవి కూడా పెట్టానండి. అలాగా గుమ్మానికైతే అట్లా పెట్టాను. మామూలుగా అయితే ఏమన్నా హ్యాంగింగ్స్ ఉంటే అలా తగిలిస్తే బాగుంటాయి అవి. సో ఊరికే అలా పెట్టి చూద్దాము అని చెప్పేసి ఇంకా అలా అయితే పెట్టాను. బాగుందా లేదా అంది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చెయ్యండి. ఇంకా ఆ రోజైతే అంతా గడపలకంతా పసుపు కుంకుమ అంతా పెట్టేసుకున్నాను. ఇంకా ఇంట్లోకి వచ్చానండి. ఇంట్లోకి వచ్చేసి ఇంకా రోలుకి అయితే చిన్న రోల్ ఉంది కదా, దానికైతే పసుపు కుంకుమ పెట్టుకుంటా ఉన్నాను. ఇంకా ప్రసాదానికైతే ఈరోజు పులిహోర పొంగల్కైతే ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి. పొంగల్కైతే పెట్టేస్తున్నాను ఆల్రెడీ. ముందుగా బియ్యం పెట్టేసుకొని బియ్యం పప్పు పెట్టేసుకొని ఇంకా ఈ పనులన్నీ చూసుకుంటా ఉన్నానండి. అన్నీ ఒకటే అంటే పిల్లలతోటి చాలా లేట్ అయిపోతుంది. అందులోని ఇంకా ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి. ఎండలకి అస్సలు చేయని అవ్వట్లేదండి. ఏ పని కూడా కష్టంగా ఉంది. ఇంకా పసుపు కుంకుమ పెట్టుకుంటా ఉన్నాను. ఈలోపు అన్నం అయితే ఉడుకుతూ ఉంటుందిలే పొంగల్కైతే అని చెప్పేసి ముందుగానే పొంగల్ అయితే పెట్టుకున్నాను. పులిహోర కోసం అయితే రైస్ కూడా వండేసానండి. అంటే బయట గుమ్మం అది తుడిచేటప్పుడే బియ్యం కడిగి పెట్టేశాను. సో అన్నం కూడా అయిపోయింది. పిల్లలైతే బాగా అల్లరి చేస్తూ ఉన్నారండి. అస్సలు కంట్రోల్ చేయని అవ్వట్లేదు. గోల అంటే గోల కాదు. ఇంతకుముందు ఒక వీడియో చూశానండి, ఒక షార్ట్ వీడియో చూశానండి. యుద్ధం మొదలైంది, సమరం స్టార్ట్ అయింది, సమ్మర్ అయితే వచ్చేసింది ఇంకా పిల్లలతోటి అని చెప్పేసి ఒక వీడియో, ఫన్నీ వీడియో అయితే వచ్చింది, అది చూశాను. సేమ్ వీళ్ళిద్దరు గొడవ పడి కొట్టుకునేటప్పుడు నాకు ఆ వీడియో టక్కున గుర్తుకొస్తుందండి. అంటే ఫన్నీగా ఉంది చూసేదానికి. మా ఇంట్లో వీళ్ళిద్దరూ ఆడుకుంటా కొట్టుకుంటా ఏడుస్తూ ఉంటే అదే గుర్తుకొస్తుంది నాకైతే. ఇంకా చిన్న రోలుకైతే పసుపు కుంకుమ పెట్టేసుకొని అలాగే పొయ్యికి కూడా పెట్టేసుకుంటున్నానండి. అంటే పొయ్యి పూదించకుండా ముందుగానే పొంగల్ ఎలా పెట్టాను అనుకుంటారేమో. నార్మల్గా పొయ్యి అంతా కడిగేసిన తర్వాత ఒక చిన్న పసుపు కుంకుమ బొట్టు అయితే పెట్టేసుకొని ముందుగా పొంగల్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా నిదానంగా మిగతా పనులన్నీ చూసుకుంటా ఉన్నానండి. ఇంతకుముందు అయితే స్టవ్ దగ్గర కూడా క్లీన్ చేసినప్పుడు అంతా ముగ్గు కూడా వేసుకునేదాన్నండి. ఇప్పుడైతే ముగ్గు కూడా వేయట్లేదు. ముగ్గు గీస్తాను కానీ వంట చేసేటప్పుడు ఏదో ఒకటి నీళ్లు చిన్న చిన్న చుక్కలు అట్లా పడి అక్కడక్కడ అది పోయేసి అది ఎందుకో నాకు అది బాగా అనిపించట్లేదు. అందుకనేసి ముగ్గు వేయకుండా నీట్గా తుడిచి అయితే ఒట్టి పసుపు కుంకుమ మాత్రమే పెట్టుకుంటున్నాను. ఎప్పుడో ఒకరోజు బుద్ధి పుడితే ఒకసారి వేస్తాను, మళ్ళీ కాసేపు ఆగిన తర్వాత తుడిచేస్తానండి. ఇంక ఇలా పెట్టేసుకొని పక్కనైతే ఒక చిన్న స్టాండ్ పెట్టుకున్నాను. ఆ స్టాండ్ మీద అయితే చిన్న రోల్ అనేది పక్కన పెట్టేసుకుంటానండి. ఇంకా అన్నం ఫస్ట్ వండేసానని చెప్పాను కదా, ఇంకా అన్నంలో పులిహోరకి అయితే తాలింపు పెట్టేశాను. అదైతే కలిపేస్తూ ఉన్నాను. కలిపేసిన తర్వాత ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయిందండి. పై పని మొత్తం చేసేసాను. ఇంకా పులిహోర పొంగలి చేసేసానంటే ఇంకా పూజ పని ఒక్కటే ఉంది. పూజ సామాన్ అవంతా నైటే కడిగేసి పెట్టేసుకున్నాను. ఇంకా పూజ దగ్గర కూర్చుంటే ఇంకా లేవనండి. పూజ అంతా అయిపోయి పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని దేవుడికి హారతి ఇచ్చుకొని అప్పుడు బయటకు వస్తాను. అప్పటిదాకా అయితే లేవను. ముందుగానే చెప్పేస్తాను మా ఆయనకి, పూజ దగ్గర కూర్చుంటే నన్ను లేపొద్దు అని చెప్తాను. ఇంకా ఏదైనా చిన్న చిన్న పని ఉంటే పిల్లల గురించి ఉంటే మాత్రం ఇంకా ఆయన చూసుకుంటాడు. నాకు ఆ విషయంలో మా ఆయన బాగా హెల్ప్ చేస్తాడండి. పిల్లల విషయంలో మాత్రం మా ఆయన చాలా బాగా హెల్ప్ చేస్తాడండి. నాకంటే బాగా చూసుకుంటాడు. ఒక్కొక్కసారి బాగా ఏడ్చి బాగా చిరాకు పెట్టినప్పుడు నాకే కోపం వస్తుంది. అయితే ఆయన మాత్రం కోపపడ్డండి. ఊరికే గదింతే చిన్నగా గదుంతాడు అంతేగాని ఒక దెబ్బ కొట్టి అట్లా ఉండడండి. పిల్లలు కూడా ఇంకా డాడీ డాడీ అని ఆయన ఇంట్లో ఉంటే ఆయన అసలు పడుకోనివ్వరు. ఇంకా పైన పక్కలా పడి తొక్కుతూ ఉంటారు. ఆయన అయితే బాగా ఆడుకుంటారు. ఆ విషయంలో మాత్రం నేను చాలా అదృష్టవంతురాలండి, నిజంగా చెప్తున్నాను. మా ఆయన పిల్లల్ని మాత్రం చాలా బాగా చూసుకుంటాడు. పిల్లల దగ్గర ఇసుకు పడేది అట్లా ఏం ఉండదండి. ఇంకా ఎక్కడికన్నా వెళ్ళినా కూడా 1 గంట
లేట్ అయింది అంటే మాత్రం వెంటనే ఫోన్ చేస్తాడు, పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఏమన్నా తినడానికి పెట్టావా లేదా అని అడుగుతూ ఉంటాడు. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఆ టైంలో ఆయన అలా అడిగాడని కోప్పడతానే కానీ మళ్ళీ ఆలోచన వచ్చినప్పుడు బాగా అనిపిస్తుంది. బాగా కేర్ తీసుకుంటాడు పిల్లలతోటి అని అనిపిస్తుంటుంది. ఇంకా పులిహోరకి అయితే కలిపి పెట్టేశాను కదా, అప్పటికే 8 అయిపోయింది టైం అయితే. ఇంకా పులిహోర అయితే కలిపి పెట్టేసి ముందుగా అయితే ఒక గిన్నెకైతే తీసి పెట్టేశానండి. ఎందుకంటే మా చిన్నోడైతే అప్పుడప్పుడు వచ్చేసి టక్కుని చేపెట్టేస్తూ ఉన్నాడండి. ప్రసాదంకి మనం పూజ చేసుకునేటప్పుడు కొంచెం తీసి పెట్టుకుందాం, నేను అప్పుడు ప్రసాదం పెట్టుకుందాము అని చెప్పి అలా పెట్టేశాను అనుకోండి, వాడికి ఆ స్టవ్ దగ్గర బాగా అందుద్ది. టక్కున వచ్చి ఒక్కోసారి నోట్లో పెట్టేసుకుంటున్నాడండి. వాడికి పులిహోరన్నా పొంగలన్నా ఇట్లాంటివి బాగా ఇష్టపడతాడు. అందుకనేసి ఇంకా చిన్నపిల్లడు కదా, వాడిని అయితే కొట్టలేను తిట్టలేను. అందుకోసంగా చేసిన వెంటనే నేనే ముందు గిన్నెలోకి అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాను. పొంగల్కైతే రైసు పప్పు అయితే చూడండి బాగా ఉడికిపోయింది. ఇంకా బెల్లం వేసేస్తాను నేనైతే. పక్కన కరగబెట్టి వేయనండి. ఒక్కొక్కసారి అయితే కరగబెడతాను కానీ ఒక్కోసారి టైం సరిపోదు అన్నప్పుడు అలా పెట్టేస్తాను. పొంగలంతా అయిపోయిన తర్వాత పూజ చేసేసుకున్న తర్వాత వీడియో అండి ఇది. అంటే పూజ చేసుకునేటప్పుడు నాకు తీయటానికి కుదరదండి, పిల్లలతోటి అస్సలు అవ్వదు. అది ఫోన్ పెట్టాను అంటే ఇంకా లాగేస్తూ ఉంటారు, ఫోన్ కదిలివ్వను, కింద పడేయను, ఇదంతా తలకాయ నొప్పి ఎందుకు. ఇంకా నా పూజ చేసుకుందామన్నా కూడా మనసు అస్సలు నిలబడదు. ఎందుకులే అని చెప్పేసి పూజ అంతా చేసుకున్న తర్వాత వీడియో అయితే తీశాను. ఇంకా పూజ చేసుకున్న ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను నేను. ఇంకా అవన్నీ పూజ అయిన తర్వాత ఇంకా అన్నీ తీసేసుకుంటాను. పూజ చేసుకునేటప్పుడు మాత్రం నాకు అవసరమైనవి మొత్తం చుట్టూ పెట్టేసుకుంటాను. ఒక పక్కన పెట్టేసుకునేది పూజ అంతా చేసిన తర్వాత మిగతాయన్నీ ఎత్తి పెట్టేసుకుంటాను. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే ఇంకా తింటున్నానండి. పులిహోర చేశాను కదా, ఇంకా లాస్ట్ అయితే నేను తినేస్తూ ఉన్నానండి. ఇంకా ఈరోజుకైతే ఇంతే వీడియో నచ్చిందా లేదా అంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్